హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురలోకల్ రైట్ ఇక మనం ప్రతిరోజు ఒక దినపత్రికలో చూసుకుంటే కనుక కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుతున్నాము అదేవిధంగా కొన్ని ముఖ్యమైన అంటే మరికొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించడం జరుగుతుంది అదేవిధంగా కొద్దిసేపు విశ్లేషణ కూడా జరుగుతుంది అయితే అదేవిధంగా ప్రతిరోజు దినపత్రిక విధంగా ఇవాళ కూడా ఒక దినపత్రికలు అంటే దాదాపు ఒక 2-3 దినపత్రికలు ఉన్నాయి అయితే వాటిలో ఉన్న ముఖ్యమైన అంశాల గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా తెలంగాణలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇక మొదటి దినపత్రికలు వస్తే మెయిన్ హెడ్డింగ్ కనబడుతుంది రేవంత్ రెడ్డి సారు కారు దిగిన కాలే రైట్ మరో వికెట్ బీఆర్ఎస్లో మరో వికెట్ అని చెప్పొచ్చు హైలైట్ ఏంటంటే కొద్దిగా కూడా గ్యాప్ ఇస్తలేరు ఒకటి అయితేనే ఉన్నది అసలు ఈ బీఆర్ఎస్ను మరి ఇక్కడ బీఆర్ఎస్లో గత కొన్నేళ్ళుగా అంటే దాదాపు మంచిగా ఏ పదవి ఇచ్చినా కూడా అన్నిట్లలో పదవిలో అన్ని రాజభోగాలు అనుభవించి మళ్ళీ బయటకు వచ్చినట్టు ఈ మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటకు వస్తారు అయితే వాళ్ళు వచ్చేదానికి కొన్ని కారణాలు ఉన్నాయని కూడా చెప్పేసి చాలామంది వరకు అంటారు మరి అవి ఏం కారణాలు అది ఎంతవరకు నిజం మరి వీటిని ప్రజలు ఎవరైతే ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు మరి వీటిని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదని చెప్పేసి కూడా వాటిని మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇక మ్యాటర్లోకి వెళ్తే బీఆర్ఎస్లో మరో వికెట్ డౌన్ కాంగ్రెస్లో చేరిన చెవెలి ఎమ్మెల్యే యాదయ్య ఢిల్లీ సీఎం రేవంత్ దీపా దాస్ మున్షి ఇక సమక్షంలో చేరిక అరుగు చేరిన ఫిరాయింపు ఇక ఎమ్మెల్యేలు సంఘం వలసల నివారణ ఫలించని కేసీఆర్ ప్రయత్నాలు అయితే మొన్ననే చూసుకుంటే కనుక మీరు లేకంటే ఇప్పుడు మన ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు ఉన్నారో కేసీఆర్ గారు అంటున్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు కనుక మన పార్టీలో నుంచి ఇంకో పార్టీకి వాళ్ళ ఏదైతే అధికారం కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ కాంగ్రెస్ పార్టీలో పోయినప్పటికీ కూడా ఎవరు అధైర్యపడొద్దు ఆల్రెడీ మనం ఇంతమందుకు పార్టీ చేరికలు ఇవన్నీ మనకేం కొత్త కాదు మనం దాదాపు ఉద్యమకాలం నుంచి మొదలు పెడితే ఇప్పుడు దాదాపు 10 ఏళ్ల పరిపాలనలో మేము ఇలాంటివి ఎన్నో చూసాము ఇవి అవుతూనే ఉంటాయి అయినప్పటికీ కూడా ఏమాత్రం అసలు అధైర్యపడొద్దు రేపటి రాజకీయం మనదే రేపటి తెలంగాణ భవిష్యత్తు బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా గట్టిగా మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు అన్న మాటలు ఇవాళ అసలు కనీసం వినబడట్లేదు అని కూడా మనం ఈ సందర్భం చేయొచ్చు ఎందుకంటే ఏదో వలస ప్రాంతాలకు వలస కూలీలు వెళ్ళినట్టు ఇవాళ వలసలో ఎమ్మెల్యేలు ఇవాళ ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం ఉందో అధికారంలో ఉన్న పార్టీకి అయితే ఎమ్మెల్యే అలాగే కొంతమంది ముఖ్యమైన నేతలు ఇంకా మొన్న చూసుకుంటే కనుక పోచారం కానీ లేకపోతే మన ఎవరైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కానీ లేకపోతే ఎంతమందికి ఉన్న ఎలక్షన్ టైంలో రంజిత్ కుమార్ రెడ్డి కానీ కడియం శ్రీగారు కానీ చాలామంది వరకు ముఖ్య నేతలు కూడా ఇవాళ పార్టీ మార్పులు చేర్పులు అయితే జరుపుతున్నారు మరి వాటి యొక్క అయితే ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే కేవలం మేము ప్రజలకు మమ్మల్ని ఓట్లు కేసి గెలిపించారు కాబట్టి ఇవాళ మరి అధికార పార్టీ కాదు అదేవిధంగా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా వైఫల్యాలు జరుగుతున్నాయి దానివల్ల మేము ఉండలేకపోతున్నాం ప్రజలకు మంచి చేయాలంటే తప్పకుండా మాకు నిధులు కావాలంటే మేము అధికార ప్రభుత్వంలో పోతే బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది వరకు ఎమ్మెల్యేలు పార్టీలు జరగాలని అని చెప్పేసి కూడా అంటారు అదేవిధంగా మొన్న చూసుకుంటే పోచారం గారు ఏదైతే మేము రైతులకు అండగా ఉండాలి రైతులను కాపాడుకోవాలంటే తప్పకుండా నేను ఇలా కాంగ్రెస్ అధిష్టానంలోకి వెళ్తే మాత్రం తప్పకుండా చేస్తానని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది సో ఈ పార్టీ మారే ముందు ఇలాంటి మాటలు ఎంతవరకు నమ్మొచ్చు అని చెప్పేసి కూడా ఇటు సోషల్ మీడియా నేతలు అదేవిధంగా ఎవరైతే కొంతమంది రాజకీయంలో ముఖ్య నేతలు కూడా వీటి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఏందని చెప్పేసి కూడా ఒకసారి ఓటర్లు అదేవిధంగా గెలిపించిన ప్రజలు ఇక ఎవరైతే పార్టీ అధిష్టానం నుంచి వారికి ముందరికి ప్రోత్సాహం ఇచ్చినటువంటి కొంతమంది కీలక నేతలు కూడా వారి ఒకసారి ఈ విషయాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఇంకొక అంశం చూసే ప్రయత్నం చేద్దాం ఇక హైదరాబాద్లో కలవబోతున్న సీఎంలో వచ్చే నెల పెద్ద లైన్ ముందు వెళ్దాం ఒకే వేదికపై చంద్రబాబు రేవంత్ మంచి విషయమే హైదరాబాద్లో కలవబోతున్న సీఎంలు ఇక గురు శిష్యులు ఒక్క దగ్గర కలుస్తున్నారు అది కూడా ఇద్దరు ఎన్నికలలో గెలిచారు గత అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి సర్కారు అదే కాంగ్రెస్ అదేవిధంగా అటు ఏపీలో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అయితే రావడం జరుగుతుంది అక్కడ అసలు ఏంటి మరి అసలు వారు కలవడానికి ఒక ఏంటి అని చెప్పేసి కూడా వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వచ్చే నెల 21-22 ప్రపంచ కమ్మ మహాసభలు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్న రేవంత్ చంద్రబాబు వెంకయ్యనాయుడు వెల్లడించిన జుట్టు కుమార్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీపై సర్వత్రా ఆసక్తి సో ఉంటుంది ఆసక్తి ఎందుకు ఉండదు ఎందుకంటే దాదాపు గురు శిష్యులు అని చెప్పొచ్చు ఒకే పార్టీ నుంచి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే మన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి వారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు టీడీపీలోనే పనిచేస్తారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి శిష్యుడు అని కూడా చెప్పుకోవచ్చు అది అందరు తెలిసిన విషయం మరి గురు శిష్యులు కలవడం అనేది అదేవిధంగా కలవడం కూడా ఒకటే పదవిలో ఉండి కలవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పొచ్చు మరి ఇది ఏ విధంగా ముందరికి వెళ్తుందో కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది అయితే విధంగా ఒకటి చిన్న లైన్ ఉంది దీన్ని కూడా చదివే ప్రయత్నం చేద్దాం ఎదురుపడని రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సందర్భంగా ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఇటీవల ఎంపీ సీఎం
బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రేవంత్ ఫోన్ చేసి అభినందనలు కూడా తెలిపారు. అయితే దాని తర్వాత ఇప్పటి వరకు ఇరువురు పరస్పరం అంటే ఒకే దగ్గర కలవడం అనేది చాలా తక్కువ సందర్భాలు అసలు కలవలే అని చెప్పొచ్చు. సో దాని తర్వాత మరి ఇవాళ జూన్ 12న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి రేవంత్ రెడ్డి హాజరవుతానని అంతా భావించినప్పటికీ కూడా అప్పటికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళలేదు. అక్కడ మనం చూడవచ్చు. దాని తర్వాత మరి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవాళ ఒక మహాసభ వేదికగా మరి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే కలవడం జరుగుతుంది. మరి గురు శిష్యుల యొక్క అంటే వారి యొక్క అనుబంధం కావచ్చు, లేదంటే వారి యొక్క రాజకీయ అనుభవం కావచ్చు, మరి వీరు ఏ విధంగా పంచుకుంటారు, అదేవిధంగా ఈ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు మరి వీరు ఎలాంటి మాటలు చెప్తారు, ఎలాంటి సలహాలు ఇస్తారని చెప్పేసి కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఎంత ఉందని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవచ్చు. రైట్, ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక ఎక్కడెక్కడ గొడవలు అయితే ఎక్కువనే అవుతాయి మన దగ్గర అయితే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు న్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వం మరి ఇంతవరకు కూడా విద్యార్థులకైతే అసలు ఈ విద్యార్థులకు మేము ఇది చేస్తామనే విషయాలు పక్కన పెట్టండి, కానీ అసలు విద్యార్థులకు ఎక్కడ చూసినా గొడవలు అయితే ఎక్కువనే అవుతున్నాయి. అదేవిధంగా తప్పకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఏం చేయలేదని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియా నెటిజన్లు అంటారు. మరి ఎంతవరకు నిజమో మరి ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు, కీలక ముఖ్య నేతలు కూడా ఒకసారి ఆలోచించి తప్పకుండా విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక రైట్, మరో దినపత్రిక చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇందులో చూసుకుంటే కనుక అద్భుతంగా పాలిస్తున్నాం, చాలా అద్భుతంగా పాలిస్తున్నారు. దాదాపు 6 నెలలు గడిచినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎలాంటి రైతుల ఆత్మహత్యలు లేవు, అదేవిధంగా రైతులకు ఎలాంటి కష్టాలు లేవు. రైతులు అసలు పురుగు మందు బాటిల్ పట్టుకుంటే లేరు, దాని ముఖం కూడా చూస్తలేరు. అదేవిధంగా ఇటు సన్న రైసుకి ఎట్లయితే బోనస్ ఇస్తున్నారు, దొడ్డు రైసు కూడా మీరు మంచి బోనస్ ఇచ్చారు. అదేవిధంగా ఇటు విద్యార్థులకు ఐఫోన్లు అన్నారు, స్కూటీలు అన్నారు. అవి ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా కూడా ఐఫోన్ ఉన్నాయి, స్కూటీలు ఉన్నాయి. 6 హామీలు అయితే అసలు చాలా వేగంగా కూడా తెలంగాణలో వెళ్తున్నాయని కూడా మనం ఈ సందర్భంగా చెప్పొచ్చు. ఇక కరెంట్ అయితే అసలు కష్టపడకుండా కరెంట్ వస్తుంది, ఇక తినకుండా అసలు ఏంది 1 6 చెప్పుకుంటూ పోతే ఫ్రీ బస్సు, గ్యాస్ సిలిండరు, కరెంటు, ఖాతా, కార్ఖానా, అబ్బో చాలా చేసింది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసింది. రైట్, మరి సార్ ఎందుకన్నాడో, ముఖ్యమంత్రులు ఆ మాట ఎందుకన్నాడో మరి దాన్ని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మంత్రులు శాఖలు పనిచేస్తున్నట్టు ఏ రాష్ట్రంలో పనిచేయట్లేదు. అవును, మేబీ ఒకసారి ఆలోచించుకోవాలి, మరి మాకైతే తెలియదు మరి. ఎందుకంటే మన దగ్గర అంటే ఇది పెద్ద స్థాయి వాళ్ళకు అర్థమయ్యే విషయం కాబట్టి మనం అందులో మాట్లాడడానికి ఆ బాధ్యత, ఆ హక్కు లేకపోయినప్పటికీ కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో అంత బాగా పనులు ఏమవుతున్నాయి, మంత్రులు అంతగానం కష్టపడి అభివృద్ధి, తెలంగాణకు అభివృద్ధి పనులు ఎంతవరకు వెళ్ళినాయి అనేది కూడా ఒకసారి మరి సోషల్ మీడియా నెటిజన్లు కూడా ఆలోచించే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి మరి ఈ అంశం పైన. రైట్, ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక మంత్రిత్వ శాఖలు ఖాళీగా లేవు. గత ప్రభుత్వం కంటే అద్భుతంగా విద్యాశాఖ హోంశాఖకు నేనే ఫుల్ టైం మినిస్టర్ని. 10th పరీక్షలు పెట్టలేదా, రిజల్ట్ ఇవ్వలేదా? అవును ఇచ్చారు, తక్కువ శాతం. అంటే దాదాపు తెలంగాణలో ఇంటర్ శాతం కానీ లేకపోతే ఇటు 10వ తరగతి పరీక్షలు ఏదైతే ఉందో చాలా తక్కువ శాతం విద్యార్థులు కూడా ఈసారి పాస్ అయిన నమోదును కూడా మనం చూడవచ్చు. చాలా బాగా రాశారు, లేదు చాలా బాగా మీరు వారిని పైకి తీసుకొచ్చారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పరీక్షలు పెట్టి ఈ టెన్షన్లా. రైట్, ఇక నెక్స్ట్ చూసుకోవచ్చు. రాజకీయ అనుకూల మీడియా తప్పుడు ప్రచారం లేదండి, వాస్తవాలు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే వాస్తవాలు జరుగుతాయో ఆ వాస్తవాలన్నీ చూపెట్టే ప్రయత్నం చేస్తే తప్ప ఇక్కడ మరి ఏది సొంతంగా మాకు వచ్చినట్టు మేము చెప్పమని చెప్పేసి కూడా చాలామంది మీడియా మిత్రులు అయితే అనడం జరుగుతుంది ఈ అంశం పైన. మరి అదొకసారి కూడా పార్టీ అధిష్టానం ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటాను. రైట్, ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక నేను 18 గంటలు పనిచేస్తే నొప్పి ఎందుకు, బీజేపీ రాష్ట్రాల కంటే ఎక్కువగా కేంద్ర మంత్రులను కలుస్తున్నాం, త్వరలో ప్రధానమంత్రిని కూడా కలుస్తారు. ఎందుకు కలవరు? ఈ కలవడం అంటే మామూలుగా మీరు అన్నట్టు 18 గంటలు పనిచేస్తే చాలా సంతోషం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సి ఉందో అదే, మీరు అభివృద్ధి పనులు చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదరికం పోవాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు మంచి జరగాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ రైతు కానీ లేకపోతే ఏ కూలి కానీ లేకపోతే కష్టపడే ప్రతి మనిషికి బుక్కడు బువ్వ దొరకాలని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. మరి అది ఎంతవరకు అవుతుందో కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది. రైట్, నెక్స్ట్ చూసుకుంటే కనుక బుల్లెట్ల లాంటి కార్యకర్తలు ఎక్కడున్నారు? ఇక పెద్ద సార్ కేసీఆర్ సార్ అంటున్నాడు. మరి దీని కథ ఏందో కూడా చూద్దాం. బుల్లెట్ల లాంటి కార్యకర్తలు ఉన్నారట. సార్ ఏమంటున్నాడు అంటే, ఎర్రవల్లి నివాసంలో ప్రజలతో కేసీఆర్, కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ బలం, లీడర్ వస్తుంటారు పోతుంటారు, తెలంగాణ సాధించిన ఘనత మనది, దరికి తెచ్చిన తెలంగాణ ఆగమవుతున్నది, పథకాలు రాక జనం గోసపడుతున్నారు, త్వరలోనే మనకి మళ్ళీ పాఠం కడతారు. అయితే కేసీఆర్ గారు ఈ విషయంలో ఏం చెప్పొచ్చు అంటే, ఇక్కడ ఒకటే అండి, వాస్తవాల గురించి మనం ఆలోచించి మాట్లాడినట్టయితే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో మామూలుగా అందరి రాష్ట్రాలకి సీఎం అయ్యారు,
కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి సీఎం అయింది ఎవరంటే కేసీఆర్. మరి అలాంటి కేసీఆర్కి దాదాపు ఉద్యమ కాలం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు చాలా వరకు వారి యొక్క ఆలోచన కానీ లేకపోతే వారి యొక్క అనుభవం కానీ వారి యొక్క రాజకీయ అదో ఏదైతే అంటే కొన్ని ఎక్కడెక్కడ ఎలా ఎలా తగ్గాలి ఎలా నగ్గాలి అని చెప్పేసి కూడా చాలా వరకు వారికి తెలియదంటూ ఏది లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పొచ్చు. అయితే అలాంటి కేసీఆర్ గారు ఈ గత వారం రోజుల నుంచి అంటే గత నెల రోజుల నుంచి కూడా ఈ పార్టీ మార్పులు చేర్పులు జరుగుతున్న క్రమంలో కూడా ఎప్పుడు వారు ఎందుకు వెళ్ళారు పార్టీ ఎందుకు మారారని చెప్పేసి కూడా ఏ రోజు అడగలేదు, ఏ రోజు కనీసం వారి గురించి పట్టించుకోలేదు. అయినప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తల కాంచెలు మొదలు పెడితే ఇవాళ ముఖ్య నేతల వరకు కూడా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఎవరైతే ఉంటారో బీఆర్ఎస్లో ముఖ్య నేతలు వారందరూ ఎప్పుడు ఆధారపడద్దు, తప్పకుండా తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఇవాళ వస్తుంటారు పోతుంటారు లీడర్లు, కానీ తప్పకుండా ప్రజలకు న్యాయం చేయాలన్నా ప్రజలు మళ్ళీ ముందర తీసుకుపోవాలన్నా అది బీఆర్ఎస్ ప్రభుత్వంతో అయితే అని చెప్పేసి కేసీఆర్ గారు అయితే కడాఖండి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మరి కేసీఆర్ గారు ఇన్ని మాట్లాడుతున్నారు, కేసీఆర్ గారికి ఇంత రాజకీయ అనుభవం ఉంటే మరి ఇవాళ పార్టీలో వారు ఎన్ని చెప్పినా కూడా ఎందుకు వారికి వ్యతిరేకంగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. అయినప్పటికీ కూడా ఇది రాజకీయంలో ఒక భాగమే తప్ప ఇక్కడ మరి ఇంకోటి ఏది లేదని చెప్పేసి కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అయితే అంటున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకు వెళ్తుంది. మరి కేసీఆర్ గారు అన్న మాటలు ఇవాళ కార్యకర్తలకు కానీ లేకపోతే ముఖ్య నేతలకు కానీ వారికి ఏ విధంగా ఇది సహాయపడుతుందని చెప్పేసి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, ఇక నెక్స్ట్ అంశానికి వెళ్తే కనుక బీజేపీ గెలిపించిందే రేవంత్ రెడ్డి, బీజేపీని గెలిపించిందే రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు అంటున్నారు. మరి వారు ఏంటో కూడా చూద్దాం. సీఎం కామెంట్స్కు హరీష్ రావు కౌంటర్. నేను ఏదైతే మీడియా సమావేశం జరిగిందో రేవంత్ రెడ్డి గారి సమావేశం తర్వాత వారు అన్న మాటలని పరిగణనలో తీసుకొని హరీష్ రావు గారు అయితే మాట్లాడడం జరిగింది. అయితే వారు ఏమన్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కొడంగల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు ఎలా పడ్డాయి, మల్కాజిగిరిలో బీజేపీకి భారీ మెజార్టీ ఎలా వచ్చింది, రేవంత్ రెడ్డి బీజేపీకి ఓట్లు వేయించారా, రేవంత్ బీజేపీ ఎజెండా మోస్తున్నాడు, సీఎం హోదాలోనూ అబద్ధపు మాటలే, రేవంత్ తీరుపై హరీష్ రావు ఆగ్రహం. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలలో మాట్లాడుకుంటే ఒక 2 నిమిషాలు చర్చించే ప్రయత్నం చేద్దాం. కొడంగల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు ఎలా పడతాయని మీరు అడగడానికి గల కారణాలు ఏంటంటే కొడంగల్లో ఇలా అంటే ఏదో అంటారు చూడు, మన ఇల్లు మన ఊరు. మరి మన ఇల్లు మన ఊరు అంటే అక్కడ కాంగ్రెస్ గారిది దాదాపు మళ్ళీ స్వయాన కొడంగల్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది అని చెప్పేసి కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు. మరి అక్కడ కాంగ్రెస్కి రాకుండా సీఎం ఉన్న ప్లేస్లో బీజేపీకి ఎలా ఓట్లు పడ్డాయని చెప్పేసి కూడా హరీష్ రావు గారు అడుగుతాను. ఇక నెక్స్ట్ పాయింట్ చూద్దాం. మల్కాజిగిరిలో బీజేపీకి పార్టీ ఎలా వచ్చింది, మల్కాజిగిరి నుంచి కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. మరి అక్కడ కూడా ఇవాళ సీఎం అంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మరి అక్కడ దాదాపు ఎక్కువ మెజారిటీ ఎక్కువ ఓటర్లు కలిగిన సంఖ్య అదేవిధంగా అక్కడ మంచి ఉందంటే అది మల్కాజిగిరి. మరి మల్కాజిగిరిలో కూడా బీజేపీ ఎలా గెలిచిందని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఇక మొదటి పాయింట్లో ఇంకా నెక్స్ట్ ఇంకో పాయింట్ చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి బీజేపీకి ఓట్లు వేయించారా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు తాజా పరిణామాలు తాజా రాజకీయ విషయాలను కూడా వారు పరిగణనలు తీసుకొని ఇలాంటి బీజేపీ మరి ఎందుకు వీరే ఏమన్నా చేయిస్తున్నారా, వీరి యొక్క అజెండా ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. మరి దాన్నే వీరు కూడా మీడియా పరంగా అయితే చెప్పడం జరిగింది. రైట్, ఇక నెక్స్ట్ ఇంకో పాయింట్ చూసుకుంటే కనుక సీఎం హోదాలోనూ అబద్ధపు మాటలే. అంటే ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు ఏంటంటే ఇంతకుముందుకు వేరే ఏదైనా పదవులు ఉన్నప్పుడు మనం ఎలాంటి మాటలు మాట్లాడినా కొంతవరకు అది సరైనది అనిపిస్తుంది. కానీ సీఎం హోదాలో ఉన్నప్పుడు తప్పకుండా మనం ఏం మాట్లాడుతున్నామని చెప్పేసి 1-2 సార్లు ఆలోచించి అడిగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక చెప్పిన మాటలని చెప్పిన హామీలని తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఇంకా ఎంతగానో ఉంటుందని చెప్పేసి కూడా వారి యొక్క ఆలోచనతో వారి యొక్క మాటలతో ఇక్కడ చెప్పడం జరిగింది. సో మరి చూడాలి హరీష్ రావు గారు ఇచ్చిన కౌంటర్ని మరి బీజేపీ అదేవిధంగా ఇటు కాంగ్రెస్ మరి 2 వర్గాలు ఏ విధంగా వీరిని తీసుకుంటాయని చెప్పేసి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఇక ఎంతగానో ఉన్నది. రైట్, ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే కనుక జీవన్ రెడ్డికి మొండి చెయ్యి. ఎందుకన్నాడు ఆ మాట, 4వ రోజు ముగిసిన బుజ్జగింపులు. దాదాపు సారు ఏదైతే ఇప్పుడు సంజయ్ని పార్టీలో చేర్పించుకున్నారు ఏం చెప్పకుండా 40 ఏళ్ళ అనుభవం కలిగిన జీవన్ రెడ్డి గారు కనీసం ఒక మాట చెప్పకుండా పార్టీ మారిపోయింది. అది మనందరూ తెలిసింది. అయితే 4 రోజుల నుంచి ఇక శ్రీధర్ బాబు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం వీళ్ళు అందరు బతిలాడినా కూడా ఇక మళ్ళీ సీఎం కూడా బతిలాడుతాడు. ఈ బతిలాడేందుకే అదేదో పార్టీకి ముందు చేర్పించుకునే ముందు ఒక మాట చెప్తే అయిపోతాయి కదా. ఇప్పుడు గీత కథ ఉండపోయేది. ఇలా గంత పెద్ద ఉద్యమ ఏమంటారు మంచి
లీడర్ మరి ఆ లీడర్ చెప్పకుండా ఇట్లా చేస్తే ఇలా పార్టీకి ఎంత పేరు వచ్చాయి ఇలా బయట ఎంత అనుకుంటే ఇగో ఇది అసలైన కాంగ్రెస్ నైజం అని చెప్పేసి కూడా మళ్ళీ కొంతమంది అంటారు. మరి ఇది ఏందో కథ. రైట్. ఇక ఢిల్లీ వెళ్ళిన మంత్రి పదవిపై అని క్లారిటీ. జీవన్ రెడ్డిని ఇంటికి పిలిపించుకున్న రేవంత్ రెడ్డి. ఆయన అనుభవాన్ని వినియోగించుకుంటాం. రేవంత్ తీరుపై సొంత పార్టీలో విమర్శలు, సీనియర్లు సైడ్ చేస్తున్నారని ఆరోపణ. మరి ఇది ఎంతవరకు కూడా నిజమో ఒకసారి వాళ్ళే చర్చించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మరి కాంగ్రెస్లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారైనా అనుభవం ఉన్న నాయకుడు ఎవరు ఉన్నారంటే జీవన్ రెడ్డి గారు. మరి జీవన్ రెడ్డి గారు కూడా ఇవాళ ఇలాంటి రాజకీయ పరిస్థితులలో ఈ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఏర్పడ్డ తర్వాత గ్యారంటీలు అమలు చేసే సమయంలో ఇలాంటి మార్పులు చేర్పులు జరగడం, అదేవిధంగా సీనియర్లకు కనీసం వారికి ఒక పదవి, ఒక మంచి హోదా ఇవ్వకపోవడం అనేది చాలా ఆశ్చర్యకర విషయం అనే విధంగా చెప్పొచ్చు. అదేవిధంగా ఒక ఆవేదన అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది ముఖ్యమైన రాజకీయ నేతలు కూడా చాలామంది అనుకుంటారు ఇలాంటి నాయకుడికి ఇస్తే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి జరుగుతుంది, లేకపోతే ఆయన నియోజకవర్గంలో మంచి జరుగుతుందని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిల్ అయిందని చెప్పేసి కూడా చాలామంది అయితే అంటున్నారు. రైట్. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ మనం ఇంకొక అంశం చూసుకోవట్టు. ఇది చారిత్రాత్మక సభ, ఎమర్జెన్సీ రాజ్యాంగంపై ఎదురుదాడి, పేపర్ లీకేజ్ని రాజకీయం చేయదు, రాష్ట్రపతి ముర్ము సంచలన వాక్యాలు. అయితే ఇక్కడ ఏంటంటే సభలో అంటే మామూలుగా మన రాజకీయాల్లో ఏం చేసినా కూడా ఒక సభలో ఉన్నప్పుడు దేశంలో రాష్ట్రాలలో జరిగే కొన్ని సంఘటనల్ని వాటిని ఒక చర్చించే విషయంగా తీసుకోవాలి. అదేవిధంగా వాటిని ఒక క్రమబద్ధమైన ఒక క్రమంలో తీసుకొని వెళ్ళి దాని గురించి మాట్లాడి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని ఒక యుద్ధంలాగానో లేదంటే ఒక రద్దు అంటే ఏదో గొడవలాగా తీసుకెళ్ళొద్దని చెప్పేసి కూడా మన రాష్ట్రపతి ముర్ము అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక సభ అంటే దాదాపు అక్కడ ఉన్న మంచి ముఖ్య నేతలు కానీ మంత్రులు కానీ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి సభలాగా తీసుకెళ్ళాలి. కానీ ఇలాంటి భేదాలు తేడాలు ఇవి ఉండొద్దు. తప్పకుండా ప్రజలకు చేసే మంచి పని గురించి అందరూ ఆలోచించి అడుగు వేయాలని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. సో చూడాలి మరి. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా రాజకీయ పరిణామాలు అయితే రోజుకు చాలా మారిపోతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో చూసుకున్నా దేశంలో చూసుకున్నా ఇవాళ కేవలం రాజకీయ నాయకులు అందరూ గెలిచింది, రాజకీయ నాయకులు అందరూ పనిచేసేది దేనికోసం అని ఉన్నదంటే అదొకటి విద్య, వైద్యం, ఉద్యోగం, ఆరోగ్యం, ఇక అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా విద్యార్థులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, రైతులకు వీళ్ళకు మాత్రం తప్పకుండా ఈ దేశ రాజకీయాల్లోనైనా రాష్ట్ర రాజకీయాల్లోనైనా తప్పకుండా న్యాయం చేయాలి. అలా న్యాయం చేసిన రోజే రాష్ట్రాలు బాగుపడతాయి, దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడితే ఇక మనకు తెలిసిందే భారతదేశం ఇప్పుడు నలువైపులా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంటే ఒక మంచి పేరున్నది. అదేవిధంగా అన్ని దేశాల్లోగానే మన దేశం కూడా అభివృద్ధి చెందే దేశం కాకుండా అభివృద్ధి చెందిన దేశం కూడా మారే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మన రాజకీయ పరిణామాలు కూడా మారి రాజకీయాలు ప్రజలకు కోసం పనిచేయడం మొదలు పెడితే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి కూడా కొంతమంది ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ లేకపోతే కొంతమంది రాజకీయంగా అనుభవంలో ఉన్న రాజకీయవేత్తలు కూడా చాలామంది అనడం జరుగుతుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా చాలామంది నెటిజన్లు ఈ అంశాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో దీని గురించి మరొకసారి రాజకీయ నాయకులు ఆలోచించి ముందడుగు వెళ్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. సో రైట్. ఇక మొత్తానికి ఇది మనకు 2-3 ఉన్న దినపత్రికలో ఉన్న ముఖ్య అంశాలు. సో ఈ మొత్తానికైతే రాజకీయ పరిస్థితులు దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో ఇలా ఉన్నాయి. మరొక దినపత్రికతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండాలి. పూర్వలోకల్. స్టే ట్యూన్.